3-4 రోజుల క్రితం హైదరాబాద్ ఐఐటిఎన్స్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేశారు. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది గ్రీన్, ఎంతమంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి ఒక పెద్ద డేటాని రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్లీగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 92 మంది రెడ్ జోన్లో ఉన్నారు. అంటే వాళ్ళు గెలవడం చాలా కష్టం. 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా గ్రీన్ జోన్లో మహా అంటే ఒక 25 మందో 26 మందో ఉన్నారు, అంటే గెలిచేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా గ్రీన్ జోన్లోనే ఉన్నారు. అంటే కూటమి పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వేలో చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత ఈరోజు ఒక సర్వే వచ్చింది. అది క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంట. వాళ్ళు కూడా తమ సర్వే వివరాలను రిలీజ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో సర్వే చేశారంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అన్న దాని మీద వాళ్ళు సర్వే చేశారంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 సీట్లు, అదేవిధంగా ఎన్డీఏకు 56, ఎన్డీఏ అంటే కూటమి పార్టీలకు 56 ఎమ్మెల్యే సీట్లు, టఫ్గా ఉండేది 26 సీట్లు అంట. జిల్లాల వారీగా వాళ్ళు అంటే విభజిత జిల్లాలు మొత్తం 26 ఉన్నాయి కదా, 26 జిల్లాలకు సంబంధించి వాళ్ళు సపరేట్గా డేటా కూడా ఇవ్వడం జరిగింది. అనంతపూర్లో 8 సీట్లు ఉంటే 4 వైసీపీ, 3 కూటమి, 1 టఫ్ అంట. సత్యసాయి జిల్లాలో 6 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఉంటే 3 వైసీపీ అంట, 2 ఎన్డీఏ, 1 టఫ్ అంట. చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే వైసీపీ 4 అంట, ఎన్డీఏ అంటే కూటమి 3 అంట. అదేవిధంగా శ్రీ బాలాజీ నెంబర్ ఆఫ్ సీట్స్ 7 ఉంటే ఎమ్మెల్యేలు వైసీపీ 3, ఎన్డీఏ 3, టఫ్ 1. అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 ఉంటే 4 వైసీపీ, 2 ఎన్డీఏ. తర్వాత వైఎస్ఆర్ కడపలో 7 ఉంటే 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే వైసీపీ 6, ఎన్డీఏ 1. నంద్యాల జిల్లాలో 6 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 4 వైసీపీ, 2 కూటమి. నెల్లూరు జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 5 వైసీపీ, 3 ఎన్డీఏ. ప్రకాశం జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 4 వైసీపీ, 3 ఎన్డీఏ, 1 టఫ్ అంట. బాపట్ల జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్ అంట. అదేవిధంగా గుంటూరు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 2 స్థానాల్లో టఫ్ అంట. మచిలీపట్నం 7 స్థానాలు ఉంటే 4 వైసీపీ, 1 ఎన్డీఏ, 2 టఫ్ అంట. అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, 3 ఎన్డీఏ, 1 టఫ్ అంట. ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్. అదేవిధంగా వెస్ట్ గోదావరి 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాంట్లో 2 వైసీపీ, 3 ఎన్డీఏ, మిగతా అన్నీ కూడా టఫ్ అంట. కోనసీమ జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 3 వైసీపీ, 3 ఎన్డీఏ, 1 స్థానంలో టఫ్ అంట. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 2 టఫ్. కాకినాడ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 2 టఫ్ అంట. అనకాపల్లి జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 4 వైసీపీ, 3 ఎన్డీఏ. విశాఖపట్నంలో 6 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్. అదేవిధంగా విజయనగరంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ అంట, 2 ఎన్డీఏ అంట, మిగతా 2 టఫ్ అంట. శ్రీకాకుళంలో 8 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 వైసీపీ, 2 ఎన్డీఏ, 2 టఫ్. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో 3 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 కూడా వైసీపీనే అంట. మన్యం జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 వైసీపీ, ఎన్డీఏకి 0, టఫ్ 1. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్ అంట. ఇలా మొత్తం 175 నియోజకవర్గాలకి 93 స్థానాలు వైసీపీ ఈజీగా గెలుస్తుందంట. 56 స్థానాలు తెలుగుదేశం అంటే కూటమి గెలుస్తుందంట. 26 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందంట. అదేవిధంగా వీళ్ళు దేని మీద వాళ్ళు సర్వే చేశారంటే ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల సర్వే అనాలిసిస్ రిపోర్ట్లో
పాయింట్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా అనే దాని మీద ప్రజల అభిప్రాయం తీసుకుంటే బాగుంది అని 45%, బాగా లేదు అన్నది 53%, తెలియదు అన్న వాళ్ళు 2% అంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా అనే దాని మీద ప్రజల అభిప్రాయం కనుక్కుంటే బాగుంది అనేవాళ్ళు 65% అంట, బాగా లేదు అనేవాళ్ళు 34% అంట. అదేవిధంగా మూడో క్వశ్చను, ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ప్రజలు ఎక్కువగా చూస్తున్న యాప్స్ ఏవి అనే దాని మీద ప్రజల అభిప్రాయం చూస్తే యూట్యూబ్ 50% అంట, ఫేస్బుక్ 40% అంట, ఇన్స్టా 8% అంట. అదేవిధంగా ఇప్పుడున్న పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 43% మంది మద్దతు పలికారంట, జగన్మోహన్ రెడ్డి గారికి 55% మంది మద్దతు పలికారంట. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చారంటే హామీలు అమలు చేయగలిగే పార్టీల వారీగా ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే ఎన్డీఏ కూటమికి 40% మంది ఓకే చెప్పారంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రాక్సిమేట్గా 58% మంది ఇచ్చారంటే మేనిఫెస్టోని అమలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి 58 మంది, అంటే 58% మంది ప్రజలు ఓకే చెప్పారంట. ఇది కీ ఒమేగా పొలిటికల్ వాళ్ళు చేసినటువంటి సర్వే. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 93 స్థానాలు, ఎన్డీఏ అంటే కూటమి 56 స్థానాలు, టఫ్ ఫైట్ 26 స్థానాలంట. అన్ని సర్వే సంస్థలేమో వైసీపీ అంటున్నాయి. పోయిన ఎన్నికల్లో కూడా అన్ని సర్వేలు ఆల్మోస్ట్ ఆల్ వైసీపీనే అన్నాయి. లాస్ట్కి తీరా చూస్తే కూటమికి వెళ్ళిపోయింది. మరి అక్కడ మతలబ్ ఏంటో మనకైతే అర్థం కావడంలే. ఇప్పుడు అనేక సర్వే సంస్థలు వైసీపీ అంటున్నాయి, కానీ ఫైనల్గా రిజల్ట్స్ వచ్చేలోపు మాత్రం ఉల్టా అయిపోతుంటాయి. అంతా ఈవీఎంల మహిమ అనేసి ప్రజంతా కూడా అనుకుంటున్నారు. ఎవరిని అడిగినా మేము వైసీపీకే ఓటు వేసామంటారు తప్ప, మరి అందరూ వైసీపీకే ఓటు వేస్తే కూటమి ఎలా గెలిచింది అన్నది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ ఈవీఎంలో పెట్టకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే వైసీపీకి మ్యాండేటరీగా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఈవీఎంలను వాడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిందే.